వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ పోయి హైవే రోడ్లో పిల్లర్ నెంబర్ 56 వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్లో మన ఆఫీస్ ఉంటుందండి. లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళి మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్కి వస్తారు. ఎవరిని అడిగే అవసరం లేదు. లేదంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు లొకేషన్ సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈరోజు మీ ముందుకి బెలెనో ఆల్ఫా వర్షన్ వచ్చేసి డీజిల్ వర్షన్ అండి, 2017 మోడల్. కేవలం 85,000 మాత్రం తిరిగిందండి. వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. వ్యూ మొత్తం చూపిస్తా చూడండి. ఒకసారి ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి. ఎలాంటి స్క్రాచెస్ గిట్ల అయితే ఏం లేవండి. బంపర్ గిట్లా రైట్ సైడ్ వ్యూ చూడండి. డ్రైవర్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వ్యూ అండి. ఇది రైట్ సైడ్లో కూడా చాలా నీట్గా ఉందండి వెహికల్ అయితే. ఎలాంటి స్క్రాచెస్ కూడా లేవు, చిన్న స్క్రాచెస్ కూడా వల్లేదు. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. బంపర్ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. డీజిల్ వర్షన్ అండి ఇది. లెఫ్ట్ సైడ్లో కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి, నీట్గా ఉంది వెహికల్ అయితే. మనకు ఫ్రంట్ సైడ్ టైర్లు చూసుకోండి ఒకసారి. మనకు 60-70% ఉన్నాయండి. ఫ్రంట్ సైడ్ 60-70. బ్యాక్ సైడ్ చూసుకోండి. బ్యాక్ సైడ్ కూడా 60-70% ఉన్నాయండి. ఆల్మోస్ట్ 4 టైర్లు వచ్చేసి మనకు 60-70 ఉన్నాయి. గూడ్స్ ప్లేస్ చూసుకోండి ఒకసారి. స్టెప్ని కూడా చూసుకోండి. స్టెప్ని కూడా మనకు 60-70% ఉందండి. ఎలాంటి రస్ట్ గిట్ల అయితే ఏం రాలేదండి. ఎలాంటి టచ్ అప్ కూడా లేదు. ఎలాంటి టచ్ అప్ కూడా లేదండి. డిక్కీ కూడా చూసుకోండి ఒకసారి. ఎలాంటి టచ్ అప్ గిట్ల అయితే ఏం లేదండి. ఒకసారి డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకు 4 పవర్ విండోస్ వస్తాయండి. చూసుకోండి. రైట్ సైడ్ డోర్, రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ చూసుకోండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ డోర్ చూసుకోండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ చూసుకోండి. ఇక ఒక్క గ్లాస్ కూడా చేంజ్ కాలేదండి. కంపెనీతో వచ్చినటువంటి గ్లాసెస్, అన్ని కంపెనీతో వచ్చినాయి. ఆల్మోస్ట్ అన్ని గ్లాసెస్ చూడండి. ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ కాలేదండి. ఎక్కడ ఎలాంటి బంపర్ కానీ వెనక ముందు ఎలాంటి బంపర్ కూడా ఏం చేంజ్ కాలేదండి. గ్లాసెస్ కూడా చేంజ్ కాలేదండి. మన కంపెనీతో ఎలా వచ్చినా అలానే ఉన్నాయి. వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉందండి. సరే ఇంటీరియర్ చూసుకుందామండి. సీట్లు కూడా ఏం చేంజ్ చేసుకునే అవసరం లేదండి. ఓనర్ అయితే మంచి సీట్లు వేయించిండు. ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది. పవర్ పాయింట్ వస్తుందండి, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకోండి ఒకసారి. మాన్యువల్ అండి. ఎయిర్ బ్యాగ్ చూసుకోండి ఒకటి. ఇక్కడ డ్రైవర్ సీట్కి ఎయిర్ బ్యాగ్, బ్లూటూత్, వాల్యూమ్ అన్నీ స్టీరింగ్ కంట్రోల్ వచ్చేస్తాయి. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. రివర్స్ కెమెరా చూసుకోండి ఒకసారి. రివర్స్ కెమెరా కూడా ఉందండి. రీడింగ్ చూసుకోండి ఒకసారి డిస్ప్లేలో. 85,741 కిలోమీటర్ అండి. మనం ఏసీ చూసుకుందామండి ఒకసారి. ఒక్క నిమిషం అండి, కొద్ది సెకండ్ వెయిట్ చేయాలి. ఓకే అండి, ఏసీ అయితే చిల్డ్ ఉంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. 100% చిల్డ్ ఉందండి. మనకు పుష్ బటన్ కూడా వస్తుందండి దీంట్లో. ఇంజన్ చూసుకుందామండి ఒకసారి. బీటింగ్ చూడండి, చాలా సైలెంట్గా స్మూత్గా ఉందండి బీటింగ్ అయితే. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్ ఉంది. ఆపరేన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేదు చూడండి. చూసుకోండి, ఆపరేన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ అయితే లేదు. ఆయిల్ స్మోక్ కూడా ఏం రావట్లేదండి. ఎలాంటి ఆయిల్ స్మోక్ కూడా రావట్లేదు.
చోపటి కూడా చూసుకోండి, బ్యానెట్ కూడా చూసుకోండి, చాలా స్మూత్ ఉందండి. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది ఫ్రెండ్స్. వ్యూ మొత్తం వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉందండి. మనకు ఇక్కడ వెహికల్కి వచ్చేసి ఫైనాన్స్ కూడా మన ఆఫీస్లో అవైలబుల్ ఉంటుంది. సివిల్ ఉన్న వరకు 80-90%, సివిల్ లేని వరకు 50-60% అవుతుందండి. వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఎలాంటి చేంజ్ కాదండి. ముందు బంపర్, వెనక బంపర్, డోర్లు కానీ, గ్లాసెస్ కానీ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చినా అట్లే ఉందండి, ఏం చేంజ్ అప్ అయితే లేదు. వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది. ఓనర్ గారు వచ్చేసి 6,30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాండి. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీరు ఎవరు నచ్చితే ఫోన్ చేయండి, ఆఫీస్కి రండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాం. ఇలా ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.